ఒక పనిని 30 రోజులలో చేయగలడు. ఏ, బిలు కలిస్తే అదే పనిని 12 రోజుల్లో పూర్తవుతుంది. మరి బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? A can do piece of work in 30 days. If A and B meet, the same work will be completed in 12 days. In how many days can B do it alone? సరే, ఈ లెక్క మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ ఒక్కడు మాత్రమే మనకు 30 డేస్ చేస్తారు. అదే ఇద్దరు కలిస్తే ఏ ప్లస్ బి, ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరు కలిసి 12 రోజులలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఈ 30కి 12కి ఎల్సిఎం కనుక్కుందాం. 30, 12 6 ఎక్కములు పోతుంది. 6 5 30, 6 2 12. ఇంతకంటే ఏం రాదు. 5 2 10, 10 6 60. అంటే మొత్తం ఎల్సిఎం మనకు 60 వచ్చింది. అంటే మొత్తం వర్క్ అనేది 60 భాగాలుగా విడగొట్టినాం. మరి ఈ 60 భాగాలని ఏ ఒక్కడు 30 డేస్కి చేస్తాడు కాబట్టి ఒక్కొక్క రోజుకి 2 భాగాలు చేస్తాడు. అదే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఒక్కొక్క రోజుకి 5 భాగాలు చేస్తారు. 12 5 60 కాబట్టి. మరి ఏ ఒక్కడి మాత్రమే ఒక్క రోజుకి 2 భాగాలు చేస్తే ఇద్దరు కలిసి 5 భాగాలు చేస్తారు. మరి బి ఒక్కడే ఎన్ని చేసినట్టు? 3 భాగాలు చేసినట్టు. అంటే బి ఒక్కడే ఒక రోజుకి 3 భాగాలు చేసినట్టు. మరి అలాంటి 60 భాగాలని రోజుకి 3 భాగాలు చేస్తారు కాబట్టి డివైడ్ చేస్తే మనకు 20 వస్తుంది. అంటే 20 రోజులలో బి అనేవాడు వర్క్ని కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏ ఒక పనిని 10 రోజులలో చేయగా బి 15 రోజులలో, మరి సి వచ్చేసి 20 రోజులలో, డి 40 రోజులలో, ఈ 40 రోజులలో వారందరూ కలిసి పనిచేసి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? If A does a work in 10 days, B in 15 days, C in 20 days, D in 30 days, and E in 40 days. In how many days will the work completed if all of them work together? మరి ఒక్కొక్క కొన్ని రోజుల్లో వర్క్ పూర్తి చేస్తారు. మరి అందరు కలిస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది మనకు కావాల్సిన లెక్క. సరే, మనం ఏ విధంగా లెక్క చేయాలో ఇందాక మెథడ్లోనే ఎల్సిఎం కనుక్కొని చేద్దాం. సరే, మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏ ఎన్ని రోజులు చేస్తాడు, బి ఎన్ని రోజులు చేస్తాడు, సి డి ఈ. ఏ వచ్చేసి 10 రోజులు పూర్తి చేస్తాడు, బి 15 రోజులు పూర్తి చేస్తాడు, సి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, డి 30 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఈ వచ్చేసి 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. మరి ఇట్లా పూర్తి చేసినప్పుడు ఇది ఏ, బి, సి, డి, ఈ. మరి ఇలా పూర్తి చేసినప్పుడు వీటికి ముందు ఎల్సిఎం కనుక్కుందాం. 10, 15, 20, 30, 40. 10 యొక్క మల్టిప్లిడ్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. 15 యొక్క మల్టిపుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. 20 యొక్క మల్టిపుల్ 40 ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. మనం ఇప్పుడు 30కి 40కి ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. 30 40కి ఎల్సిఎం కనుక్కుందాం. ఇప్పుడు 30కి 40కి మనకి ఎల్సిఎం అనేది 120 వస్తుంది. సరే, మరి 120 అనేది మనకు టోటల్ భాగాలు. వర్క్ అనేది 120 అనేది టోటల్ భాగాలు, 120 భాగాలు వచ్చినాయి. మరి ఏ రోజుకి 10 చేస్తే 10 భాగాలు, అదే 120 చేయాలంటే ఓకే 10 డేస్లో కంప్లీట్ చేస్తే ఏ వర్క్ అనేది 120 భాగాలు టోటల్ వర్క్ చేస్తాడు. మరి ఈ రోజుకి ఎన్ని భాగాలు చేసినట్టు? 12 భాగాలు చేసినట్టు. అదే ఇదైతే బి 15 రోజులు చేస్తాడు కాబట్టి రోజుకి నాకు 8 భాగాలు చేసినట్టు. ఇది సి వచ్చేసి మనకు 6 భాగాలు చేసినట్టు. మరి డి వచ్చేసి 3 4 12 4 భాగాలు డైలీ ఒక రోజుకి 4 భాగాలు చేస్తాడు. ఈ వచ్చేసి 40 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి రోజుకి వచ్చేసి 3 భాగాలు మాత్రం చేస్తాడు. ఇప్పుడు చూడండి, అంటే ఒక్కొక్క రోజుకి చేసే భాగాలు ఎన్ని వచ్చేసినాయి. ఈ టోటల్ చూస్తే 10, 20, 30, 33.
టోటల్ మనకు 33 భాగాలు, అంటే ఒక రోజుకి 33 భాగాలు చేస్తాం. మరి టోటల్ 120 భాగాలు చేయడానికి సరే మనం ఇది కొట్టివేత కొడితే 33 మూడు 99 వస్తుంది. 99 పోతే మనకు 21 మిగులుతుంది. 21/33 అంటే 3/21/33. ఈ రోజులలో ముగ్గురు 5 మంది కలిసి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ABCDE అందరూ కలిపి 3/21/33 రోజులలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా ప్రాబ్లం అయితే చేయాలి. ఏ ఒక పని 20 రోజులలో, బి 40 రోజులలో, అదే ఏబీలు కలిస్తే ఏబిసిలు కలిస్తే 5 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి సి ఒక్కడే ఎన్ని రోజులు ఆ వర్క్ చేయగలరు? A can complete a work in 20 days, B in 40 days, A, B, C in 5 days. In how many days can C do it alone? మరి ఇప్పుడు మనం ముగ్గురు కలిపి ఎట్లా చేస్తారో మనం అంతకుముందు మెథడ్లో చేద్దాం. A, B, C కానీ C ఇవ్వలేదు కాబట్టి మనకు A ప్లస్ B ప్లస్ ముగ్గురు కలిపి ఇచ్చిండ్రు. ఓకే, ఏ ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు? 20 daysలో పూర్తి చేస్తాడు. అదే బి అయితే 40 daysలో పూర్తి చేస్తాడు. ముగ్గురు కలిస్తే 5 రోజులు పూర్తి చేస్తాడు. మరి అన్నిటికీ ఎల్సిఎం అనుకున్నాడు. మనకు ఈ అన్నిటికీ ఎల్సిఎం వచ్చేసి 40 అవుతుంది. 40 కనేస్తుంది ఎల్సిఎం. ఇదే టోటల్ భాగాలు. మరి ఏ 20 రోజులు పూర్తి చేస్తే 40 భాగాలు చేయడానికి రోజుకి 2 భాగాలు చేస్తాడు. అదే బి అయితే రోజుకి 1 భాగాలు చేస్తాడు. అది ముగ్గురు కలిస్తే 8 భాగాలు చేస్తారు. 8 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి, ముగ్గురు కలిస్తే 8 భాగాలు చేసినప్పుడు ఏ బీలోకి 5 భాగాలు, అంటే సి ఒక్కడే ఏ బీలు 3 భాగాలు వస్తుంది. సి ఒక్కడే 5 భాగాలు చేసినప్పుడు, అంటే సి ఒక్కడే డైలీ 5 భాగాలు చేస్తాడు. మరి 5 భాగాలు చేసినప్పుడు 40 భాగాలు కంప్లీట్ కావడానికి మనకు 8 వస్తుంది, 8 రోజులు వస్తుంది. అంటే సి ఒక్కడే 8 రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు.